బాణసంచా తయారు చేస్తున్న సమయంలో నిప్పు రవ్వలు ఎగసి పేలుడు పదార్థాలకు అంటుకోవడం వల్లే అనకాపల్లి జిల్లా కైలాసపట్నం పేలుడు ఘటనకు కారణమని ఎస్పీ తుహీన్ సిన్హా స్పష్టం చేశారు. పేలుడు ఘటనలో గాయపడిన క్షతగాత్రులు కోలుకుంటున్నారని తెలిపారు. కోటవరట్ల పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఘటన కారణాలు, క్షతగాత్రుల పరిస్థితికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. మృతి చెందిన 8 మంది మృతదేహాలకు శవ పరీక్ష పూర్తయిందని ఎస్పీ చెప్పారు. ఘటనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వివరించారు. బాణసంచా తయారీ కేంద్రానికి వచ్చే ఏడాది వరకు అనుమతులు ఉన్నాయని, అయినా సంబంధిత వివరాలపై పరిశీలన చేస్తున్నామని వెల్లడించారు. జనరల్ గా వాళ్ళు ఈ ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు సల్ఫర్, కార్బన్, రాక్ సాల్ట్ అన్ని మిక్స్ చేస్తారు, గ్రైండింగ్ కూడా చేస్తారు విత్ అన్ ఐరన్ రాడ్. ఆ టైంకి ఒక స్పార్క్ వచ్చింది. బికాస్ ఆఫ్ దట్ స్పార్క్ ద ఇన్ఫ్లేమబుల్ సబ్స్టెన్సెస్ విల్ ఇమీడియట్లీ గెట్ కాట్ అండ్ ఆటోమేటిక్గా ది ఫైర్ వస్తుంది. బికాస్ ఆఫ్ దట్ ఫైర్ ఇట్ గాట్ స్ప్రెడ్ టు ద సెకండ్ యూనిట్ నెంబర్ 2 అండ్ యూనిట్ నెంబర్ 1. అక్కడ స్ప్రెడ్ అయింది కాబట్టి దిస్ మేజర్ ఇన్సిడెంట్ హ్యాపెండ్. బయట నుంచి ఫైర్ వర్క్స్ ఏమీ రాలేదు, అది లోకలైజ్ గానే అన్ని ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. 7 members కి క్రిమేషన్ రైట్స్ రెస్పెక్ట్ఫుల్లీ కంప్లీట్ కూడా అయిపోయింది. ఇంకా ఒక మహిళ షీ హ్యాస్ టు బి టేకెన్ టు శ్రీకాకుళం కాబట్టి ప్రెసెంట్లీ ఆన్ ద వే ఉన్నారు. రిమైనింగ్ ఇంజర్డ్ పర్సన్స్ ఇది కూడా 8 members కి అన్ని హాస్పిటల్స్ కి షిఫ్ట్ చేయడం జరిగింది. యాజ్ ఐ టోల్డ్ 2 persons ఆర్ ఇన్ ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం. సంగర్తి శ్రీను ఫ్రమ్ కైలాసపట్నం, గుంపిన సూరిబాబు అతని కూడా కైలాసపట్నం. ప్రెసెంట్ వాళ్ళ సిచ్యువేషన్ బాగానే ఉంది, దే ఆర్ ఆన్ కంటిన్యూస్ వాచింగ్. ఇంకా ఇద్దరికి కొద్దిగా కండిషన్ సీరియస్ అయ్యి వాళ్ళకి మెడికోవర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ ఫర్ బెటర్ ట్రీట్మెంట్. సయ్యాద్రి గోవింద అండ్ మదగల జానకీరావు.